గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్. ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ ట్రేడ్ థియరీ సబ్జెక్ట్లో ఈరోజు 1.3 అయినటువంటి ఎలక్ట్రీషియన్ వైర్స్, జాయింట్స్, సోల్డరింగ్, యూజీ కేబుల్స్ అనే పాఠంలో కొంత టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కండక్టర్స్, ఇన్సులేటర్స్, వైర్ సైజ్, మెజర్మెంట్, క్రింపింగ్. దీంట్లో define electricity and atom, explanation about the atomic structure, define the fundamental terms and definition of the electricity, state the types of supply, polarity and the effect of electric current, state the conductor, insulators, వైర్స్, సైజ్, మెజర్మెంట్ మెథడ్స్ అనేది రకరకాల పాఠాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఈరోజు ఎలక్ట్రాన్ థియరీ గురించి చెప్పుకుందాము. ఎలక్ట్రాన్ థియరీ అంటే ఏంటంటే మామూలుగా ఈ ప్రపంచం అంతా వస్తు సముదాయాల, ఈ వస్తువులన్నీ మనం చిన్న చిన్న వాటిగా చేసుకుంటూ వెళ్తే అతి చిన్నవైన దాన్ని మాలిక్యూల్ అంటారు, అణువు అంటారు. అణువు. ఆ మాలిక్యూల్ని కూడా రెండు భాగాలుగా విభజిస్తే యాటమ్ అంటారు. పరమాణువు, ATOM, యాటమ్. ఈ పరమాణువుల్లో 3 రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి: ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఓకేనా? ఇక్కడ మన ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారంటే ఇది ఉంటాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయి. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, న్యూట్రాన్ అనేది తటస్థంగా ఉంటుంది. అది అటు పాజిటివ్ కాదు, ఇటు నెగిటివ్ కాదు, తటస్థంగా ఉంటుందని మనం చదువుకొని ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది టుడే మోస్ట్ యూజ్ఫుల్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ. ఈరోజు నిత్యావసర వస్తువులాగా ఉందనుకోండి. మనం నిత్యావసర వస్తువులు ఏంది? ఆహారం, నిద్ర, ఇవే కదా. ఇల్లు, బట్ట, ఇవి వాటి నిత్యావసర వస్తువులు అంటారు జనరల్గా. బతకడానికి కావాల్సినటువంటి నీడ్స్ ఏదైతే ఉన్నాయో అది వాటిని నిత్యావసరము అంటాం. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ది టుడేస్ మోస్ట్ యూజ్ఫుల్ సోర్స్ ఆఫ్ ది ఎనర్జీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆఫ్ utmost necessity in the modern world. Sophisticated equipment and machinery. Electricity's motion is called electric current, whereas the electricity that does not move is called static electricity. ఇక్కడ అసలు ఈ కరెంట్ అనే పదం మనం సాధారణంగా ఏంటంటే ఎలక్ట్రీషియన్ కాబట్టి ఏం జరుగుతుందంటే, ఏమబ్బాయి కరెంట్ అంటే ఏంది అని అడిగేవాళ్ళు ఉంటారు. మరి వోల్టేజ్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఇలాంటి చిన్న చిన్న పదాలు అడుగుతూ ఉంటారు మన ఇళ్ళలో. సహజంగా జరిగేదే. ఏం చదువుతున్నారంటే ఐటీ అనగానే ఫస్ట్ కరెంట్ అంటే ఏందబ్బాయి అంటారు. వాట్ ఈజ్ కరెంట్? ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ల యొక్క కదలికను కరెంట్ అంటారు. ఇక్కడ సాధారణంగా మన ఊరు పక్కన ఉన్న నది పేరు ఏం పేరు? స్వర్ణముఖి. వెరీ గుడ్, స్వర్ణముఖి. ఈ స్వర్ణముఖిలో ఇప్పుడు ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. నీళ్లు నిలబడి ఉన్నాయా? లేదు సార్, ప్రవహిస్తున్నాయి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రవాహాన్ని కరెంట్ అంటారు. నీళ్లు ప్రవహించేదాన్ని కరెంట్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని విద్యుత్, మామూలు కరెంట్ అంటారు. ఈ కరెంట్ని యాంపియర్స్లో మెజర్ చేస్తారు. ఐ అనే అక్షరం చేత సూచిస్తారు. ఇంకా ఈ యాటమ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అంటే ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. మ్యాటర్ అంటే electricity is related to some of the most basic building blocks of matter, that are atoms, electron, protons. All matter is made up of these electrical building blocks, and therefore all matter is said to be electrical. వాటన్నిటిని కలిపి ఎలక్ట్రాన్, ప్రోటాన్ కలయికతో కలిగినటువంటి ఇవన్నిటిని కలిపి ఏమంటారు అంటే ఎలక్ట్రాన్ అంటారు. ఎలక్ట్రాన్ అంటారు అని చెప్తున్నారు జనరల్గా. సరే, ఇక్కడ యాటమ్ అంటే ఏంటి? యాటమ్ అంటే ఎందుకు చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక వస్తువుని తీసుకొని దాన్ని చిన్న పార్టికల్గా చేస్తే మాలిక్యూల్ అంటారని, ఆ మాలిక్యూల్ని కూడా ఇంకా 2 సగాలుగా చేస్తే విభజించడానికి వీలు లేనటువంటి దాన్ని పరమాణువు, ఇంగ్లీష్లో యాటమ్ అంటారని చెప్పుకున్నాం.
ఈ పరమాణువుల్లో ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయని ఈ పట్టికను చూసి తెలుస్తుంది. అటామిక్ స్ట్రక్చర్లో న్యూక్లియస్ అంటే కేంద్రకము. ది న్యూక్లియస్ ఈజ్ సెంటర్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. న్యూక్లియస్ అనేది ఉంటుంది. అటామిక్ స్ట్రక్చర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ న్యూక్లియస్లో ఏముంటుంది? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ వచ్చి పాజిటివ్ ఉంటుంది, ఇది వచ్చి తటస్థంగా ఉంటాయి. దీని చుట్టూ పరిభ్రమించేటటువంటి ఉంటాయి, వీటిని ఎలక్ట్రాన్స్ అంటారు. అంటే ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ మైనస్ ఛార్జీ, ప్రోటాన్ పాజిటివ్ ఛార్జీ, న్యూట్రాన్ తటస్థంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఈ తటస్థ ఛార్జీని జనరల్గా ఇలా తెలుసుకున్న తర్వాత ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటాన్స్ ఉంటాయి. ప్రోటాన్ హ్యాస్ ది పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1840 టైమ్స్ హెవియర్ దాన్ ది ఎలక్ట్రాన్. 1840 రెట్లు ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ కన్నా ఆ ప్రోటాన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియస్. ప్రోటాన్స్ డు నాట్ టేక్ ఎనీ యాక్టివ్ పార్ట్ ఇన్ ది ఫ్లో ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ప్రోటాన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని పాస్ చేస్తుందా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. అది ఎటువంటి పాస్ చేయదని చెప్తున్నారు. Electron, it is a small particle revolving round the nucleus of atom. It has a negative electric charge. The electron is 3 times larger in diameter of the proton. Proton కన్నా 3 times larger diameter కలిగి ఉంటుంది. In an atom, the number of protons is equal to the number of electrons. ఒక దాంట్లో ఇప్పుడు 16 ఎలక్ట్రాన్స్ ఉంటే 16 ప్రోటాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది సమానంగా ఉంటాయి అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రాన్ థియరీ. న్యూట్రాన్స్ వచ్చి న్యూట్రాన్ ఈజ్ యాక్చువల్లీ పార్టికల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సిన్స్ న్యూట్రాన్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, దే ఆర్ నాట్ టూ ఇంపార్టెంట్ టు ద ఎలక్ట్రికల్ నేచర్ ఆఫ్ ది ఐటమ్స్. కాబట్టి ఆ న్యూట్రాన్స్కి తటస్థంగా ఉంటాయి. స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అంటే నపుంసకుడు అనమాట. ఎందుకు పనికిరాను అని జనరల్గా మనం అనలైజ్ చేస్తే ఈ సృష్టిని స్త్రీతత్వంగాను, పురుషతత్వంగాను, నపుంసకతత్వంగాను చేస్తే నపుంసకులు కూడా ఉంటారు, వాళ్ళని న్యూట్రాన్స్ అంటారు. ఈ ఎలక్ట్రికల్లో దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఎనర్జీ షెల్స్. ఈ యాటము మనం విభజించడానికి వచ్చినప్పుడు దాని చుట్టూ కూడా కేంద్రం ఉంటుంది, దాని చుట్టూ కక్షలు ఉంటాయని చెప్తున్నారు. ఈ కక్షల్లో ఏం జరుగుతుంది అంటే దీంట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ తిరగడం వల్ల ఈ ప్రోటాన్కి ఎటువంటి శక్తి ఉండదు. ఎలక్ట్రాన్స్ ప్రతిబింబించేటటువంటి ఈ కక్షలో మార్పు వల్ల ఒకటి మెత్తదనం, ఒకటి గట్టిదనం, ఒకటి చురుకుదనం, ఇలాంటి హార్డ్నెస్ రావడం కానీ ఇవన్నీ కూడా బ్రిటిల్నెస్ ఇవన్నీ రావడం దేనివల్ల అంటే ఈ ఎలక్ట్రాన్ల కూర్పు వల్ల అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎనర్జీ షెల్. ఇన్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది షెల్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఏ షెల్ ఈజ్ an orbit layer or energy level of one or more electrons. The major shells layers are identified by the number of the numbers or by letter starting with K nearest the nucleus and continue the alphabetically. KLMN కక్షలు 1, 2, 3, 4 అని వస్తారు. ఈ చివరన ఉన్న కక్షని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. ఏమంటారు? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు. ఇవి కక్షల దగ్గరగా ఉన్నదాన్ని కొంచెం బలంగా అట్రాక్ట్ చేయబడి ఉంటుంది. చివరి కక్షలో ఉన్నటువంటి వాటికి ఎటువంటి ప్రభావం ఉండదు, న్యూక్లియస్ ప్రభావం ఉండదు. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ గివెన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్ కెన్ బి ఈజీలీ డిటర్మైన్డ్. ఈచ్ షెల్లర్ లేయర్ బిగినింగ్ విత్ ది ఫస్ట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ విత్ ది maximum number of electrons in sequence. For example, copper atom which has 29 electrons would have 4 shells with a number of electrons in each cell as shown in figure 4. ఇక్కడ చూడండి 29 ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి 29 ఉంటాయి. 1s2 ఇది మనకు తెలిసే ఉంటుంది. 1s2, 2s2, 2p6, 3d10, 3s2 ఇలా ఈ కక్షలు మనం ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటాం. 2, 4, 6, 4, 10, 10, 20, 21, 22, 2d సంథింగ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క ఎన్ని వేయాలి ఒక్కొక్క షెల్ అనేది మనం ఈ 10th చదువుకొని ఉంటాము. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్క షెల్లో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. 1, 2 1s2 1, 2 ఫస్ట్ కక్షలో 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. ఇక్కడ 29 చివరి కక్షలో n షెల్ కంప్లీట్ 1. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. లెక్కేసాం కదా. ఫస్ట్ దాంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రెండో దాంట్లో 8 ఉన్నాయి. 1s2, 2s2, 2p6 అంటే 2, 2, 4, 8. 3s2, 3p6, 3d10 16, 16, 2, 18. లాస్ట్లో 4s1. ఇది కాపర్ యొక్క మనం రాసుకునేటటువంటి ఈ 29 ఉంది కాబట్టి ఇలా వస్తుంది. అదే సిమిలర్లీ అయిన అల్యూమినియం ఆటమ్ విచ్ హ్యాస్ 13 ఎలక్ట్రాన్స్. 13 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కే షెల్లో ఏముంటుంది? ఇక్కడ నుంచి ఇది కేఎల్ఎం. ఈ షెల్స్లో ఒక్కో దాంట్లో కే దాంట్లో 2 ఉన్నాయి, ఎల్ దాంట్లో 8 ఉంది, ఎం దాంట్లో 3 ఉన్నాయి. ఈ 3 షెల్స్ని మనం ఈ విధంగా ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ షెల్స్ని మనం నీట్గా విభజించుకుంటాము. ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అలా చేస్తాము. Metals possess the following characteristics. They are good electric conductors. Electrons in the outer shell and subshells can move more easily from the atom to another. ఒకదాని చివరి కక్షలో ఉన్నది ఎందుకంటే న్యూక్లియస్ చేత అట్రాక్ట్ కాబడదు కాబట్టి ఈజీగా జంప్ చేయడానికి లేదా గ్రహించడానికి రిసీవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దే క్యారీ చార్జ్ త్రూ ద మెటీరియల్. ది అవుటర్ షెల్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ షెల్ లేదా అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటారు లేదా వ్యాలెన్సీ షెల్ అంటారు. అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. చివరిన ఉన్నటువంటి ఉంటుంది బికాస్ దేర్ గ్రేటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది న్యూక్లియస్ అండ్ బికాస్ ఆఫ్ ది పార్షియల్ బ్లాకింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ by electrons in their inner shells. The attracting force exerted by nucleus on the valence electrons is less. Therefore, valence electrons can be set free most easily. Whenever a valence electron is removed from orbit, it becomes a free electron. Electricity is commonly defined as the flow of these free electrons through the conductor. So, electrons flow from negative terminal to positive terminal. The conventional current flow is assumed from the positive to negative. కరెంట్ అనేది ఎక్కడ పాస్ అవుతుంది అంటే ఇలా ఉన్నట్లయితే అంతర్గతంగా ఏం చెప్తుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్ టెర్మినల్కు పోతుంది అంటున్నారు. కానీ అంతర్గత కరెంట్ వచ్చి నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ వైపు ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తుంది ఈ థియరీ. కండక్టర్సు, ఇన్సులేటర్సు, సెమీ కండక్టర్సు వీటి గురించి మనం తెలుసుకోవాలి. కండక్టర్స్ అంటే నేను చెప్తాను. ఏ మెటీరియల్ అయితే తన గుండా కరెంటును ప్రవహింపనిస్తుందో ఆ మెటీరియల్స్ను కండక్టర్స్ అంటారు. ఆ మెటీరియల్స్ ఏమంటారు? కండక్టర్స్ అంటారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే కండక్టర్స్లో ఈ బ్యాండ్ థియరీ అని కూడా ఉంటుంది. ఒక బ్యాండ్ థియరీ, కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ అని ఉంటుంది. ఈ రెండిట్లో మధ్య చాలా తక్కువ ఈ గ్యాప్ కానీ ఉంటే, అసలు గ్యాప్ లేకుండా ఉన్నట్లయితే దీన్ని కండక్టర్స్ అంటారు. అదే ఈ రెండింటి మధ్య గ్యాప్, వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ మీద మధ్యలో గ్యాప్ ఉంటే ఇన్సులేటర్ అంటారు. స్వల్పంగా గ్యాప్ ఉండి 1 ఈవీ లోపల ఉంటే వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. ఇది బ్యాండ్ థియరీ ప్రకారం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కండక్టర్ అంటే ఏ మెటీరియల్ అయితే తనకుండా కరెంట్ను ప్రవహింపనిస్తుందో దాన్ని కండక్టర్ అంటారు. దాన్ని ఏమంటారు? కండక్టర్స్ అంటారు. ఇవి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే బిలో 4 ఉంటాయి. 4 కన్నా తక్కువ ఉంటాయి. అంటే 3, 2, 1 ఇవన్నీ ఉండేటివన్నీ కండక్టర్స్ కింద మనకు పరిగణిస్తారు. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో లెస్ దాన్ 4 ఉన్నట్లయితే వాటిని కండక్టర్స్ గాను వాటిని ఉపయోగిస్తారు. ఏ కండక్టర్ ఈజ్ మెటీరియల్ దట్ హ్యాస్ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పర్మిటింగ్ ఎలక్ట్రాన్స్ టు మూవ్ త్రూ ద ఇట్ ఈజ్ ఈజీలీ. జనరల్లీ కండక్టర్స్ హ్యావ్ మెనీ వ్యాలెన్సీ షెల్స్ 1, 2, 3 ఎలక్ట్రాన్స్. మోస్ట్ మెటల్స్ ఆర్ కండక్టర్స్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్స్ అన్ని కండక్టర్స్గానే ఉంటాయి. సమ్ కామన్ గుడ్ కండక్టర్స్ ఆర్ కాపర్, అల్యూమినియం, జింక్, lead, tin, యురేకా, నిక్రోమ్ కండక్టర్స్ వేర్ యాజ్ ఎ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ బట్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అందువల్ల ఏంటంటే వాటిని మనం ఎక్కువగా ఉపయోగించాం. ఇన్సులేటర్ అంటే ఏంటి? అండ్ ఇన్సులేటర్ ఈజ్ ఎ మెటీరియల్ that has few if any free electrons and resist the flow of electrons. Generally insulators have full valency shells 5, 6, 7 electrons. అంటే మోర్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్న వాటిని ఇన్సులేటర్ లాగా పరిగణించాల్సి వస్తుంది. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కనుక 5, 6, 7 అలా ఎలక్ట్రాన్స్ ఉంటే వాటన్నిటిని ఇన్సులేటర్గా ఉపయోగిస్తాము. ఏ మెటీరియల్ అయితే మళ్ళీ చెప్పండి, ఏ మెటీరియల్ అయితే
తమ గుండా కరెంటును ప్రవహింపనివో వాటిని ఇన్సులేటర్స్ అంటారు. వాటిని ఏమంటారు? ఇన్సులేటర్స్ అంటారు. బ్యాండ్ థియరీ ప్రకారం వ్యాలెన్స్ బ్యాండ్కు కండక్షన్ బ్యాండ్కు మధ్య సిబి విబి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ జంప్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి కరెంట్ అనేది పాస్ కాదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి పాస్ కాదు అని చెప్తున్నారు. వీటిని ఇన్సులేటర్ మెటీరియల్ అంటారు. వీటిని ఏమంటారు? ఇన్సులేటర్ మెటీరియల్ అంటారు. అవి ఉదాహరణకి ఏంటంటే చెప్పండి, మీకు తెలిసింది ఇన్సులేటర్స్: ఎయిర్, గ్లాసు, రబ్బరు, ప్లాస్టిక్, పేపరు, పోర్సిలిన్, పీవీసీ, ఫైబరు, మైకా ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా ఇన్సులేటింగ్ మెటీరియల్ అని అంటారు. వాట్ ఈజ్ సెమీ కండక్టర్స్? సెమీ కండక్టర్ అనగానేమి? ఎక్సలెంట్. సెమీ కండక్టర్ అంటే ఏం లేదు, గది ఉష్ణోగ్రత వద్ద, అంటే రూమ్ టెంపరేచర్ వద్ద ఇన్సులేటర్ గాను, రూమ్ టెంపరేచర్ అంటే ఒక గదిలో ఉన్నటువంటి గది ఉష్ణోగ్రత అంటారు కదా, ఈ గది ఉష్ణోగ్రత వద్ద ఇన్సులేటర్ గాను ఉండి టెంపరేచర్ రేజ్ చేసినప్పుడు కండక్టర్స్గా ఎలా వర్క్ చేస్తాయో వాటిని ఏమంటారంటే, వాటిని టెంపరేచర్ రేజ్ చేసిన కండక్టర్ పనిచేస్తాయో ఆ మెటీరియల్స్ని సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటారు. ఆ మెటీరియల్ ఏమంటారు? సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటారు. నేను చెప్తాను, చెప్పండి. ఏ మెటీరియల్స్ అయితే గది ఉష్ణోగ్రత వద్ద ఇన్సులేటర్స్ గాను, టెంపరేచర్ రేజ్ చేసినప్పుడు కండక్టర్స్ గాను పనిచేస్తాయో ఆ మెటీరియల్స్ను సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటారు. ఆ మెటీరియల్ ఏమంటారు? సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటారు. అవి ఉదాహరణకు సిలికాన్, జెర్మేనియం. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్, సర్క్యూట్ చిప్స్లో ఉపయోగిస్తారు. సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఇక్కడ దాకా మనం చాలా నిదానంగా చెప్పుకుందాం ఒక్కొక్క టాపిక్, ఎందుకంటే ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సింపుల్ సర్క్యూట్లో ఉంటుంది, ఏసీ, డిసి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓకేనా, కండక్టెన్స్ అంటే ఏంటి, కూలుంబ్ వరకు మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ దాకా ఏం చెప్పుకున్నాం అంటే యాటమ్ థియరీ గురించి చెప్పుకున్నాం. మ్యాటర్ అంటే ఏంటి చెప్పుకున్నాం. మనకు వంటకు కష్టంగా అనిపించేటటువంటి బరువు ఉండాలి, దానికి పేరు ఉండాలి, వాటన్నిటిని కలిగిన దాన్ని మ్యాటర్ అంటారు. ఆ మ్యాటర్ని మనం చిన్నదిగా చీల్చుకుంటూ వెళ్తే చాలా చిన్న వాటిని మాలిక్యూల్స్, అణువులు అంటారు. ఆ అణువును కూడా చీలిస్తే విభజించడానికి వీల్లేనటువంటి భాగాన్ని యాటమ్ అంటారు, పరమాణువు అని అంటారు. ఈ పరమాణువుల్లో 3 రకాలైనటువంటి ఛార్జ్ కలిగినటువంటివి ఉంటాయి. ఒకటి దీని న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ కక్షలు ఉంటాయి. ఒకటి ప్రోటాను, 2 న్యూట్రాను, 3 ఎలక్ట్రాను. ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది, ఇవి కేంద్రంలో ఉంటాయి. న్యూట్రాన్స్ కూడా కేంద్రంలో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేటివి దాని చుట్టూ వివిధ కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి చివరన ఉన్నటువంటి కక్షని వ్యాలెన్సీ బ్యాండ్ అంటారు. వ్యాలెన్సీ బ్యాండ్లో వ్యాలెన్సీ కక్ష అంటారు. వ్యాలెన్సీ కక్షలో ఉండేటువంటి వాటికి సెంటర్ పాయింట్తో, అంటే న్యూక్లియస్తో కొంచెం ఫోర్స్ తగ్గడం వల్ల ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అవి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కనుక 4 ఎలక్ట్రాన్స్ కన్నా తక్కువ ఉంటే కండక్టర్స్ గాను, 4 కన్నా ఎక్కువగాను ఉంటే వాటిని ఇన్సులేటర్స్ గాను, ఎగ్జాక్ట్గా 4 ఎలక్ట్రాన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని సెమీ కండక్టర్ మెటీరియల్ గాను విభజిస్తామని తెలుసుకున్నాం. కండక్టర్స్ ఏవి ఉంటాయో కాపరు, అల్యూమినియము, సిల్వరు, జింకు, నిక్రోము, ఇవన్నీ కూడా కండక్టర్స్ కింద వస్తాయని చెప్పుకుంటున్నాము. ఇన్సులేటర్స్ అంటే రబ్బరు, ప్లాస్టిక్, వుడ్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. సెమీకండక్టర్ మెటీరియల్ అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఇన్సులేటర్ గాను ఉండి టెంపరేచర్ రేజ్ చేసినప్పుడు కండక్టర్గా పనిచేసేటటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెమీకండక్టర్ మెటీరియల్స్ అంటారని, అవి ఒకటి సిలికాను, 2 జెర్మేనియం ఉంటాయని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ కక్షలు ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఇప్పుడు కాపర్ 29 ఎలక్ట్రాన్స్ ఎలా ఒక్కొక్క కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ను నిక్షిప్తం చేస్తారు ఉంటాయో తెలుసుకున్నాం. అలాగే అల్యూమినియం ఆటం గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ముఖ్యంగా ఇది 3 ముక్కల ఆట అండి, గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్, కరెంటు, రెసిస్టెన్స్. వోల్టేజ్,
కరెంట్, రెసిస్టెన్స్. ఈ మూడిటి గురించి బాగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ కరెంట్ అంటే ఈ చివరన ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక క్రమకక్షలో కనుక అలా కదిలినట్లయితే దీన్ని కరెంట్ అంటారు. ఏమంటారు? దీన్ని కరెంట్ అంటారని చెప్పుకున్నాం. ఓకేనా? ఏ సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ వన్ which the current flows from source to load and reach block the source to the complete the path. ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే వోల్టేజ్ ఇక్కడ నుంచి బయలుదేరి లోడ్ గుండా, అంటే రెసిస్టెన్స్ లోడ్ అనుకోండి, ఇది లోడ్, ఇక్కడ నుంచి ప్రవహించి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వచ్చినట్లయితే దీన్ని కంప్లీట్ ద పాత్, దీన్ని సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారు. దీంట్లో ముఖ్యంగా 3 ఉంటాయి. 1 కరెంటు, 2 వోల్టేజ్, 3 రెసిస్టెన్స్. వాట్ ఈజ్ కరెంట్? కరెంట్ అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని తెలుసుకున్నాం. మరి వాట్ ఈజ్ వోల్ట్ అంటే ఇది కరెంటు ముందుకెళ్తుంది, దాని వెనకాల కదలడానికి చేసేటటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దీన్ని వోల్టేజ్ అంటారు. ఈ విధంగా దాన్ని కొంచెం అపోజ్ చేస్తారు చూసారా, దీన్ని రెసిస్టెన్స్ అంటారు. దీన్ని రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు 3 రకాలైన ఎలిమెంట్స్ గురించి చెప్పుకున్నాం. 1 వోల్టేజ్, 1 కరెంట్, 2 వోల్టేజ్, 3 రెసిస్టెన్స్. కరెంట్ అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అంటారు. ఆ కరెంటును ముందు కదలడానికి అంటే ప్రవహించడానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. దానే నథింగ్ బట్ వోల్టేజ్ అంటారు. ఆ కరెంటు ప్రవహించేటటువంటి కరెంట్ను నిరోధించేటటువంటి గుణం కలిగిన దాన్ని రెసిస్టెన్స్ అంటారు. కాబట్టి ఈ మూడింటిని మీరు బాగా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది. కరెంట్ అనే దాంట్లో కరెంట్ని దేంట్లో మెజర్ చేస్తారంటే యాంపర్స్లో మెజర్ చేస్తారు. ఎలక్ట్రిక్ కరెంట్ని ఐ అనే అక్షరం చేత చూపిస్తారు. దీన్ని యాంపర్స్లో మెజర్ చేస్తారు. వాట్ ఈజ్ యాంపియర్? ది యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఎన్ యాంపియర్. సింబల్ వచ్చి ఏ అనే అక్షరం చేత చూపిస్తాం. కరెంట్ని ఐ అనే అక్షరం చూపిస్తే యాంపియర్ని ఏ అనేది చూపిస్తాం. 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ ద కండక్టర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి కనుక 6.24 × 10⁻18 అన్ని ఎలక్ట్రాన్స్ కనుక 1 ఓం రెసిస్టెన్స్ గుండా 1 విత్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పరుస్తూ కనుక ప్రవహించినట్లయితే దాన్ని 1 యాంపియర్ అంటారండి. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. 1 వోల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 వోల్ట్ డిఫరెన్స్ చూపిస్తూ 1 ఓం రెసిస్టెన్స్ని కలిగి 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి కనుక ప్రవహిస్తే దాన్ని 1 యాంపియర్ అన్నారండి. ఎంత చక్కగా చెప్పారు చూడండి. 1 యాంపియర్ అంటే అది చెప్తున్నారు. 6.24 × 10⁻18 ఎలక్ట్రాన్స్ ప్రాసెస్ త్రూ కండక్టర్ పర్ సెకండ్ హ్యావ్ 1 ఓం రెసిస్టెన్స్ విత్ పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్. 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ చేస్తే అటువంటి ప్రవహించిన కరెంట్ని యాంపియర్ అంటారు. యాంపియర్ను దేంట్లో మెజర్ చేస్తారంటే అమ్మీటర్ ద్వారా చేస్తారండి. యాంపియర్ దేంట్లో చేస్తారు? అమ్మీటర్ ద్వారా చేస్తారు. ఈ అమ్మీటర్ను సింబల్ వచ్చి ఏ అనే సింబల్ ఉపయోగిస్తాం. సిరీస్లో కలుపుతామండి. సర్క్యూట్లో సిరీస్లో కలుపుతాం. ప్లస్ మైనస్. ఇక్కడ సోర్స్ ఉంది కదా, ఇది సిరీస్. ప్యారలల్ అంటే ఇది. ఈ విధంగా కలిపే దాన్ని ప్యారలల్ అంటారు. ఈ విధంగా సర్క్యూట్లో ఆన్లో కలిపినట్లయితే దీన్ని సిరీస్ అంటారు. ఇప్పుడు అమ్మీటర్ సిరీస్లో ఉంది. దీన్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసామని అంటాం. అమ్మీటర్ని ఎప్పుడు కానీ సర్క్యూట్లో సిరీస్లోనే కనెక్ట్ చేయవలను. క్లియర్? ఇది 1 కిలో యాంపియర్ అంటే 1000 యాంపియర్స్ని 1 కిలో యాంపియర్ అంటారు. 1 మిల్లీ యాంపియర్ అంటే 1/1000 యాంపియర్స్ని, లేదా 1 × 10⁻³ యాంపియర్స్ని, 1 మైక్రో అంటే 10⁻⁻6 యాంపియర్స్ని మైక్రో యాంపియర్ అంటారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ నేను ఇందాకే చెప్పాను. ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఆ మోటివేట్ చేసి ముందుకు తోసేటటువంటి, ఇన్ ఆర్డర్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సర్క్యూట్ దట్ ఈజ్ టు మేక్ ది కరెంట్ టు ఫ్లో ఏ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. ఇన్ ఏ టార్చ్ లైట్ ది బ్యాటరీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ది టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ది సర్క్యూట్ సింబల్ బై 2 లైన్స్. ది లాంగర్ లైన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది షార్టర్ లైన్ ఆఫ్ ది నెగిటివ్. ఈ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని వోల్టేజ్ అంటారండి. ఇక్కడ చూడండి, ఈ బ్యాటరీలో ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ బ్యాటరీలో నుంచి ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది. ఈ ఫోర్స్ అటు ముందు నెడుతుంది. ముందుకు నెట్టి కరెంట్ అనేవాడిని తోస్తుందట. తోస్తే వాడు ముందుకు వెళ్తాడు. ప్రవహించడానికి నిరోధించేదాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఈ 3 కొట్టుకోండి. వోల్టేజ్ అంటే ఇది, కరెంట్ అంటే ప్రవాహము, నిరోధించేదాన్ని రెసిస్టెన్స్ ఆర్ అనే అక్షరం చేత సూచిస్తాం.
వోల్టేజ్ని వి అనే అక్షరంతో చూపిస్తాం. వి అనేదాన్ని వోల్టేజ్ వి అనే అక్షరం చేత చూపిస్తాము. యూనిట్ ఆఫ్ వోల్ట్ వచ్చేసి ఇది. ఓకేనా. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది, ఇది అర్థమైంది కదా. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్ విచ్ ఈజ్ ఇనిషియల్లీ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రిక్ సోర్స్ కాజెస్ టు మూవ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్టర్. ఒక కండక్టర్ గుండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడానికి ఉపయోగపడేటటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు, దాన్ని ఈఎంఎఫ్ అంటారు, దాన్ని నథింగ్ బట్ వోల్టేజ్ అంటారు. ఇట్ కెనాట్ బి మెజర్డ్ బై ఎనీ మీటర్. ఇట్ కెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ బై యూజింగ్ ది ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. ఎంత వోల్టేజ్ డ్రాప్ ఏర్పడిందో చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకోవాల్సిందేనో, దీన్ని డైరెక్ట్గా మనం చేసుకోలేమంటున్నారు. వాట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ నథింగ్ బట్ ది డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజ్ ప్రెషర్ అక్రాస్ 2 పాయింట్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. దీన్ని కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ అని అంటాము. కాకపోతే దీనికి ఒక చిన్న స్వల్ప తేడా ఏంటంటే, ఒక 2 లైన్ల దగ్గర ఇక్కడ 5 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 4.9 వోల్ట్స్ ఉంది. ఈ 5 మైనస్ 4.9 అంటే 0.1 వోల్ట్స్ ఉంది కదా, దీన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అంటే ఇక్కడికి మధ్య ఉన్న తేడా. మనం ఇక్కడ ఒక 10 కిలోమీటర్ల వేగంతో బయలుదేరాం, ఇక్కడికి వచ్చేసరికి 9.8 కిలోమీటర్ వేగం, ఎందుకంటే మనం లోపల ఉన్న ఎనర్జీ తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న దాన్ని డిఫరెన్స్ అంటాం కదా. అదే వోల్టేజ్కి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఒక కండక్టర్ మీద ఒక 2 పాయింట్లకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దీని పొటెన్షియల్ డిఫరెన్స్ని మనము వోల్ట్ మీటర్ ద్వారా మెజర్ చేస్తాం. దేని ద్వారా? వోల్ట్ మీటర్ ద్వారా మెజర్ చేస్తాము. ఈ వోల్ట్ మీటర్ అనేది సర్క్యూట్లో ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. ఒకవేళ సర్క్యూట్ ఇలా ఉంటే వోల్ట్ మీటర్ అనేది ఇలా కనెక్ట్ చేస్తాం ప్యారలల్గా. ఇందాక అమ్మీటర్ని మనం ఏం చేసాము, సిరీస్లో కలిపాం. అంటే ఇక్కడ యాంమీటర్ ఉంటుంది, ఇక్కడ వోల్ట్ మీటర్ని వి అనే అక్షరం చూస్తాం. ఏసీ అయితే ఇలా చూస్తుంది, డీసీ అయితే ఇలా ఉంటుంది. ఆ రెండింటిని మనం చూసుకొని మనం కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. వోల్ట్ మీటర్ని ఎలా కనెక్ట్ చేస్తాం, ప్యారలల్లో కనెక్ట్ చేస్తామని గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వోల్ట్ మీటర్. కిలో వోల్ట్ అంటే 1000 వోల్ట్స్ని కిలో వోల్ట్ అంటారు, 1 × 10⁻³ అని. మిల్లీ వోల్ట్ అంటే 1/1000 వోల్ట్స్, అదే 1 × 10⁻³ 1 మైక్రో వోల్ట్ అంటే 1 × 10⁻⁶ వోల్ట్స్ను. ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ టు అపోజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ను అపోజ్ చేసేటటువంటి ఏ మెటీరియల్ అయితే అపోజ్ చేస్తుందో దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఆ రెసిస్టెన్స్ను ఆర్ అనే అక్షరం చేత చూపిస్తాం. ఆర్ అనే అక్షరం చేత చూపిస్తాము. దీని యొక్క సింబల్ వచ్చేది. దీన్ని ఓమ్స్లో కొలుస్తాం. దేంట్లో కొలుస్తాం? ఓమ్స్లో కొలుస్తాము. ఇది ఎక్సలెంట్. ఆర్ అనే అక్షరం చేస్తాం. రెసిస్టెన్స్ అనేది టు అపోజ్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్, ఏ ఎలిమెంట్ అయితే కరెంటును వ్యతిరేకిస్తుందో దాన్ని రెసిస్టర్ అంటారు. ఓం అని ఉంటుంది. మెగా ఓము, కిలో ఓము, మిల్లీ ఓము, మైక్రో ఓము. 10⁻⁶ వచ్చి మెగా ఓం అంటారు, 10⁻³ వచ్చి కిలో ఓం అంటారు, 10⁻³ వచ్చి మిల్లీ ఓం అంటారు, 10⁻�6 వచ్చి మైక్రో ఓం అంటారు. మీటర్ ద మెజర్ ద రెసిస్టెన్స్ అంటే వేస్టర్న్ బ్రిడ్జ్, కెల్విన్ బ్రిడ్జ్, ఇవి రకరకాల ఓం మీటర్తో మెజర్ చేస్తారు. వీటిని రకరకాల మీటర్స్ ఉంటాయి. లో రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్ అని 3 రకాలు ఉంటాయి. లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టెన్స్ అని. లో రెసిస్టెన్స్ అంటే బిలో 1 ఓం ఉన్నదాన్ని లో రెసిస్టెన్స్ అంటారు. 1 ఓం నుంచి 100 కిలో ఓమ్స్ దాకా ఉన్నదాన్ని మీడియం రెసిస్టెన్స్ అంటారు. 100 కిలో ఓమ్స్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని హై రెసిస్టెన్స్ అంటారు. ఇంటర్నేషనల్ ఓం అంటే ఏంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ ది రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు an unvarying current DC by a column of mercury at the temperature of melting ice 0 degrees, 14.4521 G in mass, of consist of cross sectional area 1 square meter, 1 square mm and 106.3 cm in length. దీన్ని 1 ఓం అంటారు, ఇంటర్నేషనల్ ఓం అని. ఇంటర్నేషనల్ యాంపియర్ అంటే ఏంది? ఇంటర్నేషనల్ వోల్టేజ్ అంటే కూడా ఉంటుంది. కండక్టెన్స్ అంటే ఏంటంటే ది ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ కండక్ట్స్ ఫ్లో, అంటే ఏదైతే తనకుండా కరెంట్ను ప్రవహించడానికి ఉపయోగపడుతుందో దాన్ని కండక్టెన్స్ అంటారు. దాన్ని మో అనే అక్షరం చేత చూస్తారు. మో, ఓంకు తిరగదీపిస్తారు. ఇది ఓము, ఇది మో. గుర్తుపెట్టుకోండి, ఓము ఓహెచ్ఎం, మో. కండక్టెన్స్ని మో అనే యూనిట్ చేత మెజర్ చేస్తారు. అదే కండక్టెన్స్ అంటే 1/r, ఆర్కు తిరగదీపి చేస్తే వచ్చేటటువంటి దాన్ని
మో అంటారు. క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ Q ఈజ్ ఈక్వల్ టు IT. I అంటే ఇది యాజ్ ది కరెంట్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్ ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని Qని దేంట్లో చేస్తామంటే Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. ఓకేనా, క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. ది యూనిట్ ఆఫ్ కాల్డ్ కులూమ్తో మెజర్ చేస్తారు. డినోటెడ్ బై ఛార్జ్ అంటారయ్యా. ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఏంటి అంటే, అరే వాడు ఫుల్ ఛార్జ్ అయ్యాడు అంటారు కదా, వాటిలో ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. అంటే I అంటే కరెంటు ఇంటూ టెంపరేచర్ అని అర్థం. వాట్ ఈజ్ కులూమ్ అంటే, కులూమ్ అంటే డెఫినేషన్ ఏంటి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్డ్ బై ఏ కరెంట్ 1 ఆంపియర్ ఇన్ 1 సెకండ్. ఇట్ ఈస్ ది క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్డ్ బై కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ ఇన్ 1 సెకండ్. 1 ఆంపియర్ 1 సెకండ్లో కనుక ట్రాన్స్ఫర్డ్ అయినట్లయితే, అనదర్ నేమ్ ఫర్ ది అబవ్ యూనిట్ ఈజ్ ఆంపియర్ సెకండ్. ఏ లార్జర్ యూనిట్ ఆఫ్ ది క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ది ఆంపియర్ అవర్ అండ్ ఈజ్ ఆబ్టైన్డ్ వెన్ ది టైమ్ యూనిట్ ఇన్ అవర్స్. 1 ఆంపియర్ అవర్స్ వచ్చి ఇది ఒక బిట్టు 3600 ఆంపియర్ సెకండ్స్ ఆర్ 3600 కులూమ్స్. 3600 కులూమ్. ఒక కులూమ్ అంటే ఏంటి? Q ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ T. Q అంటే ఛార్జ్ అయ్యా, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఏందండి Q. I ఇంటూ T. I అంటే యాంపియర్స్, T అంటే టైము. ఒక యాంపియర్ వచ్చి 1 సెకండ్లో అంటే ఇట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్డ్ బై ది కరెంట్ 1 ఆంపియర్ ఇన్ 1 సెకండ్. 1 ఆంపియర్ వచ్చి 1 సెకండ్లో కనుక ప్రవహించినట్లయితే దాన్ని కులూమ్ అంటారు అని డెఫినేషన్ చెప్తున్నారు. అదే లార్జ్ అమౌంట్లో ఉంటే యాంపియర్ అవర్ అంటారు. ఈ యాంపియర్ అవర్ ఎక్కడ ఉంటుందంటే బ్యాటరీస్లో ఉంటాయి. 120 యాంపియర్ అవర్స్ అవి ఉంటుంది. క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఛార్జ్ ఇచ్చి మళ్ళీ చెప్తున్నాను. యాజ్ ది కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అనదర్ యూనిట్ నెసరీ టు డినోటెడ్ ది క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ Q పాసింగ్ త్రూ దెన్ పార్ట్ ఆఫ్ ది సర్క్యూట్ ఇన్ సర్టెన్ టైమ్. ది యూనిట్ ఈజ్ కాల్డ్ కులూమ్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ Q. క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ వచ్చి Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇన్ యాంపియర్స్ ఇంటూ టైమ్ ఇన్ సెకండ్స్. కులూమ్ అంటే ఏందో చెప్పుకున్నాను కదా, ఆ డెఫినేషన్ చెప్పుకున్నాము. ఈరోజు మనం ఈ పాఠంలో ఏమేమి చెప్పుకున్నామంటే, ఈ మాడ్యూల్ 3లో మూడో పాఠంలో ఏం చెప్పుకున్నామంటే, యాటమ్ అంటే ఏందో చెప్పుకున్నాము, దాంట్లో ఉండేటటువంటి భాగాలు ఏమో చెప్పుకున్నాము, కక్షలు చెప్పుకున్నాము, వాటిలో ఎలా ఫుల్ చేయాలో చెప్పుకున్నాము. సింపుల్ సర్క్యూట్లో ఏముంటాయి? కరెంట్ ఉంటుంది, వోల్ట్స్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది, ఈఎంఎఫ్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆ ఛార్జ్కి ఏమి ఉంటుందంటే కులూమ్ అనే యూనిట్ చేత చూస్తాము. యాంపియర్ అవర్స్లో కూడా చూస్తాము. 1 ఆంపియర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3600 యాంపియర్ సెకండ్స్ లేదా 3600 కులూమ్స్ అని కూడా మనం ఒక యూనిట్ని తెలుసుకున్నాం. రెసిస్టెన్స్ని ఓమ్ మీటరు లేదా వీస్టన్ బ్రిడ్జ్, కెల్విన్ బ్రిడ్జ్ వాటితో మల్టీమీటర్తో కూడా మెజర్ చేస్తాము. వోల్ట్ మీటర్ను మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలని, అదే అమ్మీటర్ను సిరీస్లో కనెక్ట్ చేయాలని సర్క్యూట్కి మనం తెలుసుకున్నాము. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏందో తెలుసుకున్నాము, యాంపియర్ అంటే ఏందో తెలుసుకున్నాము, వోల్ట్ అంటే ఏందో తెలుసుకున్నాము, రెసిస్టెన్స్ అంటే ఏందో తెలుసుకున్నాము. ఇంటర్నేషనల్ యూనిట్స్ గురించి కూడా, ఇంటర్నేషనల్ వోల్ట్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ ఓమ్స్ అంటే ఏందో మనం చాలా నీట్గా తెలుసుకున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మొత్తము బేసిక్స్ అంతా ఒక సర్క్యూట్లో, సింపుల్ సర్క్యూట్లో ఏముంటాయంటే 3 ఉంటాయండి. వోల్టేజు, కరెంటు, రెసిస్టెన్స్. 3 రకాలైన మెటీరియల్స్ ఉంటాయి: కండక్టరు, ఇన్సులేటరు, సెమీ కండక్టరు. కాబట్టి వీటి గురించి ఒక్కొక్కటి పూర్తిగా బాగా తెలుసుకుంటే, యాటంలో ఉండేటటువంటి కండక్టర్ అంటే ఏంటంటే, ఏ మెటీరియల్ అయితే తన గుండా కరెంటు ప్రవహింపనిస్తుందో అది వాటిని కండక్టర్ అంటారని, ఏదైతే తనకుండా కరెంటు ప్రవహింపనేదో దాని ఇన్సులేటర్ అంటారని, ఏదైతే తన గుండా గది ఉష్ణోగ్రత వద్ద ఇన్సులేటర్గాను, టెంపరేచర్ రేంజ్ అయినప్పుడు కండక్టర్గా పనిచేస్తుందో సెమీ కండక్టర్ అంటారని మనం తెలుసుకున్నాము. ఇవి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ఈ భాగాల్లో ముఖ్యమైన పాఠాలు. ఇది మీకు అర్థమైనట్లయితే కింద కామెంట్ చేయండి. అర్థం కాకపోతే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు వాటిని రెక్టిఫై చేస్తాను. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.